హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ వెంటనే అప్డేట్ ద్వారా మీకు వెంటనే అప్డేట్స్ అనేవి అందుతాయి. మరి అంజలిని వాళ్ళ తాతగారు తన పుట్టినరోజుని షాపింగ్ తీసుకొని వస్తారు. మరి ఏం జరిగిందో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మనం. ఇక షాపుకు రాగానే ఇక తను వాళ్ళ మనమోడు వస్తాడు. అంజలిని ఇప్పుడు షాపింగ్కి ఎందుకు తీసుకొచ్చావు అనగా, ఇక అంజలికి చీర ఎలాగైనా కొనివ్వాలనే ఉద్దేశంతో అంజలిని తీసుకొని బయటికి వస్తారు. ఒక షాప్లో చీరలు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మనిషి కాల్ చేస్తాడు. ఎక్కడున్నావు తాతయ్య అనగానే పలాని ఏరియాలో ఒక షాప్లో ఉన్నానని చెప్పగానే ఇంకా మనిషి టెన్షన్తో కార్ తీసుకొని వచ్చేస్తాడు. ఇంకా షాపులన్నీ తిరుగుతూ ఉంటాడు మనిషి. ఒక షాప్లో ఇద్దరు కనిపిస్తారు. అప్పుడు అక్కడ కూర్చున్న వెంటనే మనిషి తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి, మీరు ఒకసారి బయటికి రండి అని అంటారు. అంటే ఇక మీరు ఎందుకు వచ్చారు మనిషి గారు అని చూస్తూ ఉంటుంది. మీరు ఎలా వచ్చారు అని అడగా అలానే చూస్తూ ఉంటుంది నిలబడి. అప్పుడు మనిషి అంటాడు, మీరు కూర్చొని మీరు చీరలు చూసుకోండి, నేను తాతయ్యతో కొంచెం మాట్లాడాలి అనగా ఇక తాతయ్య అంటాడు, సరే అమ్మా నీకు నచ్చిన చీర చూస్తూ ఉండు, నేను ఇప్పుడే మాట్లాడేసి వస్తాను అని బయటకు వెళ్ళి మాట్లాడుకుంటారు. ఇక మనిషి వాళ్ళ తాతయ్య మీద చాలా కోపంతో ఉంటాడు. ఏంటి ఆమెను అంజలిని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది, నీతో పాటు అంజలి బజార్కి వస్తే ఒకవేళ అత్తయ్య చూస్తే మన పరిస్థితి ఏంటి, అత్తయ్యకి ఎంత కోపం వస్తుంది, అసలు నీకు ఏమైనా అర్థం అవుతుందా అర్థం అవ్వట్లేదా, అసలు నీకు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా, నీకేమైనా అర్థం అవుతుందా, అసలు నేను ఏం పాపం చేశానని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావా అని అంటే, అరే ఆగురా ఆగు నేను చెప్పేది కాస్త విను అంటే, అప్పుడు మనిషి అంటాడు, నేను కోపం తెచ్చుకోవడం కాదు, అసలు నువ్వు చేసే పని ఎలా ఉంది, అత్తయ్య చూసిందంటే నన్ను మామూలుగా ఉండదు, అసలు నీకేమైనా అర్థం అవుతుందా అని మనిషి చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు, అరే అలా కాదురా, 2 రోజుల్లో అంజలి బర్త్డే ఉంది, పుట్టినరోజు ఉంది కాబట్టి అంజలికి చీర కొనిద్దామని తీసుకొని వచ్చాను రా, అందుకే దగ్గరుండి తీసుకొని వచ్చాను, అంతకంచి ఏం లేదు అని ఇక తాతయ్య మనిషికి అర్థమయ్యేలా చెప్తాడు. అయితే అంజలిది 2 రోజుల్లో పుట్టినరోజు ఉండా, సరే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పొస్తానంటే అలా అని రాబోతే, అరే చాగురా, అసలు అంజలి పుట్టినరోజు అని అంజలికే తెలియదు, అసలు అంజలికి మాత్రం తెలియదు అంటే, అంజలి బర్త్డే అంజలికి తెలియకుంటే మరి నీకు ఎలా తెలుస్తుంది అని మనిషి షాక్ అయితే అడుగుతాడు. అప్పుడు తాతయ్య అంటాడు, కొన్ని అలా తెలుస్తాయిరా, మనం చేస్తూ పోవాలి, అవి ఎలా తెలిసావు ఏంటి అని అడగకూడదు, అంజలి పుట్టినరోజు నీకు తెలుస్తుంది కదా అంటారు. ఇక అంజలి పుట్టినరోజు కాబట్టి శారీ కొనిద్దాం అనుకున్నాను, అందుకే నేను తీసుకొని వచ్చాను. ఇక అంజలి శారీస్ సెలెక్ట్ చేసుకొని లోపల నుంచి శారీస్ పట్టుకొని వస్తుంది. తాతయ్య గారు ఈ చీరల్లో ఏ చీర బాగుంది తాతయ్య గారు చెప్పండి అంటారు. ఇక తాతయ్య ఒక శారీ సెలెక్ట్ చేస్తే అప్పుడు ఇక మనిషి అంటాడు, ఈ చీర బాగాలేదు, ఆ చీర బాగుంది అంటే నాకేం నచ్చలేదు అంటాడు చీరే. ఇక మనిషిని అడగగానే నాకు నచ్చలేదు అంటాడు. ఆయన నచ్చడం ఎవరికి కావాలి, అవసరం లేదని అంజలి అంటుంది, నీకు నచ్చిన శారీ ఎవరికి కావాలని ముఖం మీద చెప్పేస్తుంది. అయినా మీకు నా శారీ నచ్చాల్సిన అవసరం లేదు, అసలు నీకు టేస్ట్ కూడా లేదని నాకు తెలుసు అని, నీది నీకు నచ్చడంతో నాకు పని లేదని ఇక తాత చేసిన చీరను ప్యాక్ చేసుకొని బిల్లు ఇచ్చేయండి అమ్మా అంటాడు. ఇక తాతయ్య ఇక అలా చీర తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇక ఇంటికి వచ్చేసరికి రాకి మనిషి అంజలి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు అంజలి కోసం, కానీ అంజలి కనిపించదు. ఇక అప్పుడే ప్రీతి అమ్మగారు ఉంటారు, ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాకి అంటూ బెడ్రూమ్ హాళ్ళు మొత్తం పైన టోటల్ మొత్తం వెతుకుతూ ఉంటాడు అంజలి కోసం. ఏంది రాకి పిచ్చిగా వెతుకుతున్నాడు ఏంటి, అసలు ఏమైంది, దేనికోసం వెతుకుతున్నాడు అని, రాకి ఎందుకు వెతుకుతున్నావు, ఏం కావాలని కానీ వాళ్ళ నానమ్మ అడిగితే నానమ్మ అంజలి ఎక్కడ పోయింది, అంజలి కనబడట్లేదు, అంజలి కోసం వెతుకుతున్నా అంటే, ఓ నువ్వు అంజలి కోసం వెతుకుతున్నావా, అంజలి షాపింగ్కి వెళ్ళింది అని చెప్పగానే, అంజలి అలా ఎలా వెళ్ళిపోయింది, నేను జాగ్రత్తగా చూసుకోవడానికే కదా అంజలిని ఇక్కడ పెట్టింది, అలా ఎలా వెళ్ళిపోతుంది అంటాడు. ఇక అప్పుడే అంటున్నాను, నా అన్ని పనులన్నీ చక్కగా చేసేసి
నాకు తోడుగా మీ చెల్లిని కూర్చుండబెట్టి వెళ్ళిపోయింది. ఇంకా నాకేంటి హ్యాపీగా కూర్చున్నాను. అప్పుడు ప్రీతి ఇలా అంటుంది, అప్పుడు నేను కూడా లేకుంటే ఏం చేసేదానివి అంటే, లేకుంటే రామాయణమో భగవద్గీతనో ఏదోటి చదువుకుంటూ కూర్చునేదాన్ని, ఏదో విధంగా టైంపాస్ చేసేదాన్ని అంటుంది. ఇక వీళ్ళు ఇంతలో మాట్లాడుకుంటుంటే ఇక ఏదేమైనా సరే అంజలిని బయటికి తీసుకుపోవడం కరెక్ట్ కాదు, ఇంట్లోనే నానమ్మ చూసుకుంటూ ఉండేలే అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళు రాని వస్తారు. ఇక తాతయ్య వాళ్ళు వచ్చారు అని అంటాడు ఇక్కి. ఇక కారు ఆగుతుంది. ఇక చూస్తారు, అటు చూడగానే అక్కడ శివశంకర్ గారు వాళ్ళ భార్య ఇద్దరు వస్తారు. ఇక పెళ్లి రోజు ఉంది కాబట్టి ఇద్దరు వచ్చేస్తారు. ఇక వాళ్ళు దుబాయ్ నుండి కారులో ఇంటికి వచ్చేస్తారు. ఇక సర్ప్రైజ్ ఇవ్వడానికి వస్తారు. ఇక ప్రీతి రాకీ ఇద్దరు కూడా ఒక్కసారి మమ్మీ డాడీ వచ్చారని ఎగిరి గంతేస్తారు అని అంటారు. ఏంటి ఇంత సడన్గా ఇండియాకి వచ్చారేంటి అని, సడన్గా వచ్చారేంటని గట్టిగా వాళ్ళ అమ్మా నాన్న హక్ చేసుకుంటారు. ఇక లోపలికి తీసుకొని వెళ్తారు. ఇక శివశంకర్ వాళ్ళ భార్య వాళ్ళ అమ్మగారి కాళ్ళపైన పడి ఆశీర్వాదం తీసుకొని చాలా సంతోషంగా ఫీల్ అయిపోతుంది వాళ్ళ అమ్మ. ఎలా ఉన్నావమ్మా, ఎలా ఉన్నావు నాన్న శంకర్ అని కోడల్ని కొడుకును పలకరిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ఇక చాలా సంతోషంగా ఉంది, మీ ఆరోగ్యం ఎలా ఉందండి, మీ ఆరోగ్యం బాగుందా, మామయ్య గారు ఎలా ఉన్నాడు అంటే, బాగుందమ్మా, కొంచెం కుదుట పడింది, కొద్దిగా హుషారుగానే ఉన్నా అని జవాబిస్తుంది వాళ్ళ కోడలు. ఇక అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే శివశంకర్ అడుగుతాడు, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు, నాన్నగారు కనబడట్లేదు అని అడిగితే, నాన్నగారు బయటకు వెళ్ళారు, వచ్చేస్తారు అని రత్నం గారు చెప్తారు. ఇక ఇంతలోనే మళ్ళీ ఇంటి ముంగట వచ్చి కారు ఆగుతుంది. కారు ఎవరు కానీ చూడగానే మనిషి దిగుడుతోటి ఈ కారు ఏంటి కొత్తగా ఉంది, ఎవరు వచ్చారని కారు వంక చూస్తూ ఉంటాడు. ఇక లోపలికి చూస్తూ లోపలికి వెళ్ళేసరికి శివశంకర్ గారు వాళ్ళ అమ్మ కనిపిస్తారు. అప్పుడు మనిషికి సంతోషానికి అవధులుండే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి డాడీ మీరు ఇంత సర్ప్రైజ్గా వచ్చారు, అసలు ఎప్పుడో వస్తామన్నారు, ఇంత సడన్గా వచ్చారు, మీకు కుదరదని చెప్పని మనిషి అంటాడు. ఇక వాళ్ళ అమ్మని నాన్న అడుగుతూ ఉంటే ఇంకా ఇలా అంటుంది శివశంకర్ గారి భార్య, మహేష్ అత్తయ్య వాళ్ళది పెళ్లి రోజు ఉంది కదా, వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాను, అలాగే అత్తయ్యని మామయ్యని చూడాలనిపించి వచ్చేసాము అని, వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాము అని చెప్తుంది. ఇక గీత ఎప్పుడైతే కాల్ చేసి వాళ్ళ చెల్లి మా పెళ్లి రోజు అన్నయ్య అని కాల్ చేసి చెప్తుందో, అన్ని బిజినెస్లన్నీ పక్కన పడేసి తన చెల్లి కోసం శివశంకర్ గారు వస్తారు. మరి గీత పెళ్లి రోజు అంజలిని చూస్తుందా, అంజలిని గీత చూస్తుందా, మరి శివశంకర్ అంజలిని చూసి ఏమంటారో మరి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ పైన కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.